అబ్రహాము వెండి బంగారములు సమస్తమన్నీ కలిగి ఎలా ఉన్నాడనంటే ధనవంతుడుగా ఉన్నాడు. ఒకటి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా దేవుడు ఆ అబ్రహాముని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. రెండవ ఆశీర్వాదాన్ని మనం ఆలోచన చేస్తే, ఆర్థిక పరంగా సామాజిక పరంగా దేవుడు ఆశీర్వదిస్తే, రెండు బహుమాన పరంగా కూడా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే ఇదే సాక్ష్యాన్ని తన దాసుడు చెప్తూ ఉన్నాడు. దాసుడు చెప్తున్న సాక్ష్యాన్ని మనం ఆలోచన చేస్తే 34, 35 వచనాలు 24వ అధ్యాయంలో అంతటా అతడు ఎట్లా నేను ఆశీర్వదించాడో స్వయంగా తన దాసుడే సాక్ష్యము చెప్తా ఉన్నాడు. అన్ని విషయాలలో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. కారణం, అన్ని విషయాలలో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడానికి గల ఒకే ఒక్క కారణం ఏంటంటే దేవుని మాటకు విధేయుడయ్యాడు, దేవుని మాటకు లోబడ్డాడు. కష్టాలు వచ్చినాయి, విపరీతమైన కరువు వచ్చింది. వచ్చిన కాడి నుంచి మరలా బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏటు పడతాడు తిరిగాడు. ఒకే స్థలంలో ఉండి దేవుడు అబ్రహామును ఆశీర్వదించలేదు. ఎలా ఆశీర్వదించాడంటే మొత్తం తిప్పాడు కనాను దేశం అంతా. ఏ దేశాన్ని అయితే నీకు ఇస్తానని చెప్పాడో ఆ దేశమంతటిని కూడా తిప్పాడు. ఆ దేశంలో ఎంతమంది జనాంగం నివసిస్తూ ఉన్నారంటే 9 మంది జనాంగం నివసిస్తూ ఉన్నారంటే ఎన్ని కోట్ల మందో తెలియదు. అన్ని కోట్ల మంది నివసిస్తున్న ఆ దేశము తక్కువ దేశం అంటే తక్కువ దేశము కానే కాదు. పళ్ళు లేవు, సైకిల్ లేవు, ఏమీ లేవు. అయినా కానీ దేవుడు చెప్పిన మాటకు విధేయుడయ్యాడు. కరువు వచ్చింది, అన్నీ వచ్చాయి. 12వ వచనంలోనేమో వెళ్ళిపోమన్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిన కాడ మొట్టమొదటిగా ప్రార్థన చేస్తాడు.